హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గేమ్ ట్రెక్ ట్రేడర్. ఇప్పుడు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఇది డే క్యాండిల్. సో మనం 15 నిమిషాల క్యాండిల్కి వెళ్దాము. సో ఇక్కడ చూద్దాము. సో షార్ప్గా మార్కెట్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో అదేవిధంగా రెడ్ క్యాండిల్ పడుతుంది. ఇక్కడ కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే గ్యాప్ అప్, స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, తర్వాత డౌన్ సైడ్ వచ్చింది. సో మనము ఇప్పుడు 1 మినిట్ క్యాండిల్లోకి వెళ్దాము. సో 1 మినిట్ క్యాండిల్లో మన స్ట్రాటజీ ఏంటంటే ఎంట్రీ అవకాశాలు ఎటు సైడ్ వచ్చాయి అనేది చూద్దాము. సో ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్లో హై, సో ఇప్పుడు మార్కెట్ ఎటు బ్రేక్ అవుతుంది అనే దాని మీద మనము అటు సైడ్ తీసుకుందాము మార్కెట్. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనము రిజెక్షన్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ కూడా 1 మినిట్ క్యాండిల్లోకి వెళ్దాము. సో ఇక్కడ కూడా మనము 1 మినిట్ క్యాండిల్లో సో ఎట్ సైడ్ బ్రేక్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు. సో దాన్ని బట్టి మనము ట్రేడ్ అయితే తీసుకుందాము. సో ఇక్కడైతే హ్యామర్ క్యాండిల్ బుల్లిష్గా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఇదేమో డౌన్ సైడ్ వస్తుంది, ఇక్కడేమో బుల్లిష్గా ఏర్పడుతుంది. చూద్దాము మనకి మార్కెట్ ఎట్ సైడ్ కన్ఫర్మేషన్ ఇస్తుందో అటు సైడ్ అయితే తీసుకుందాము. ఇక్కడైతే డౌన్ సైడ్కి అయితే వచ్చింది. ఇది చూద్దాము. సో ఇది 50% పైకి బ్రేక్ చేస్తేనే పైకి పోద్ది, లేదంటే ఇక్కడ ట్రాప్ చేయడానికి అయితే వచ్చినట్టుంది మార్కెట్. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మార్కెట్ అయితే సస్టైనింగ్ మోడ్లో ఉంది. సో మనం ఇక్కడైతే వెయిట్ చేద్దాము. సో ఈ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. 23,345 అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. మనకి అంటే స్ట్రాటజీ ఏంటి అని అంటే మనకి బ్యాక్ టెస్టింగ్ స్ట్రాటజీ. సో 1 మినిట్ ఫస్ట్ క్యాండిల్. సో ఇది స్ట్రాటజీ. సో ఇక్కడైతే మార్కెట్ అయితే సడన్గా అప్ సైడ్ వెళ్తుందా అనేది చూడాలా. సో మార్కెట్ అయితే డౌన్ సైడ్కి వచ్చింది. RSI ఏమో 52 ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇదేమో సస్టైన్ అవుతుంది. సో సస్టైన్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఒక ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. సో ఎంత అంటే 24,350. సో ఇక్కడ చూసుకుందాము. మనమైతే ఇప్పుడైతే పేపర్ ట్రేడ్ అయితే చేద్దాము. సో కాల్ సైడ్ యాడ్ చేద్దాము. సో ఇక్కడ మనకైతే 1 మినిట్ క్యాండిల్లో నిఫ్టీ అయితే యాడ్ చేసాము. ఇది పేపర్ ట్రేడ్ చేస్తున్నాం అబ్జర్వేషన్కి. సో ఇక్కడైతే నిఫ్టీ చూద్దాము. ఒకవేళ ఇటు సైడ్ బ్రేక్ అయిందనుకో మనము ఎగ్జిట్ అయిపోవటమే చేయొచ్చు. చూద్దాము. ఇక్కడైతే మనం 2 లాట్స్ తీసుకున్నాము నిఫ్టీకి. క్విక్గా మనకి ఎట్ సైడ్ ఇస్తుంది అనేది. సో ఇక్కడైతే మనకి సో ఇక్కడ చూసుకుంటే క్లియర్గా ఇది ఒక సపోర్ట్ లైన్ అయితే కనబడుతుంది.
బ్యాంక్ నిఫ్టీ అయితే ట్రాపీగా ఉందా అనేది అర్థం కావడం లేదు. బేరిష్ సైడ్ వస్తుంది, ఇక్కడ కూడా బేరిష్ సైడే వస్తుంది. చూద్దాం ఇక్కడ సస్టైన్ అవుద్దా లేదా అనేది. మనకి అంటే ఇక్కడ 50%కి డౌన్ బ్రేక్స్ అవుట్ అయింది కాబట్టి మనకు ఆల్రెడీ ఎంట్రీ తీసుకోవాల్సింది. ఇది సైడ్ అంటే ఎంట్రీ మిస్ అయిపోయింది, చాలా చాలా ఫాస్ట్గా వచ్చేసింది. ఇది ఇక్కడ చూసుకుంటే ఒకవేళ మనం సెకండ్ క్యాండిల్ ఇక్కడ డౌన్ తీసుకుంటే మనకి ఆల్రెడీ 136 పాయింట్స్ ఆల్రెడీ ఇప్పుడు వచ్చి ఉండేవి. సో అందులో దీనికి డౌన్గా క్లోజ్ అయింది కాబట్టి ఒకవేళ క్విక్గా ఉంది కాబట్టి సో 120 పాయింట్స్. సో ఇది క్లియర్గా ఇట్ సైడ్ అనేది మూమెంట్ అప్ సైడా డౌన్ సైడ్ అనేది ఇక్కడైతే సపోర్ట్ తీసుకుంది. సో మనమైతే ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిందనుకో, మనం ఇక్కడ బై సైడ్కి కూడా ట్రై చేయొచ్చు. ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టార్ట్ అవ్వాలా. సో ఈడ కూడా చూస్తే ఇక్కడైతే సస్టైన్ అవుతుంది. సో ఈడ కూడా సస్టైన్ అవుతుంది కాబట్టి మనము ఇక్కడ సేమ్ వన్ మోర్ బ్యాంక్ నిఫ్టీ చేద్దాము. బ్యాంక్ నిఫ్టీ ఒకలా ఈడ కూడా మనకి ఇందమనే కాల్ సైడ్. సో ఇక్కడ సో ఇదైతే మనకి ఎంగల్ఫ్ అయింది. సో ఇక్కడే సస్టైన్ అయ్యి మళ్ళీ టార్గెట్ ఇట్ సైడ్ వెళ్తుంది అనుకుంటున్నా, చూద్దాము. ఎందుకంటే ట్రాపీగా ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే సో ఇక్కడ మనకి క్లియర్గా ఆర్ఎస్ఐ ఇది ఒక క్యాండిల్, అంటే మనం ఇక్కడ చిన్న ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోగలుగుతున్నాము. అంటే సో బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్కి వచ్చేసింది, చూద్దాము బ్యాంక్ నిఫ్టీ. సో ఇది బ్యాంక్ నిఫ్టీ 1 మినిట్లో. సో దీని 5 మినిట్స్ క్యాండిల్లో చూస్తే మనకైతే 50% లెవెల్కి అయితే వచ్చింది 1 మినిట్ క్యాండిల్లో. మనం ఇక్కడైతే ప్రాఫిట్ రెండింటిని బుక్ చేసుకుంటే బెటరు. సో దీంట్లో సో మనకి దీంట్లో కూడా ఎగ్జిట్ అవుదాము. సో ఇది కూడా మనకి టార్గెట్ అయితే ఇచ్చింది. సో మార్కెట్ 28 పాయింట్స్ ఇందులో. సో ఇక్కడ కూడా మనకు ఎన్ని పాయింట్స్ అంటే 80 పాయింట్స్ ఎంట్రీ. సో మనకు 2 లాట్స్ తోటి ప్రాఫిట్. ఇదైతే మనకి ఇందులో బ్యాంక్ నిఫ్టీ 500, నిఫ్టీ 300, 800. సో మనమైతే దీన్ని ఎగ్జిట్ అయితే చేద్దాము. సో నిఫ్టీని ఎగ్జిట్ చేసుకుందాము. సో నిఫ్టీని ఎగ్జిట్ చేద్దాము. సో అది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మార్కెట్ అయితే అప్ సైడ్ ఉంది. సో మనమైతే ఇందులో 82 పాయింట్స్, ఇందులోనేమో క్లియర్గా 30 పాయింట్స్ క్యాచ్ చేస్తున్నాము. సో ఇంతవరకే. సో మార్కెట్ నెక్స్ట్ ఏటన్నా వెళ్ళని చూద్దాము అబ్జర్వేషన్లో. సో అది ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ ట్రేడ్ స్ట్రాటజీ. మనకు మనం బ్యాక్ టెస్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ మనం నిఫ్టీ చేసాము, బ్యాంక్ నిఫ్టీ. ఫ్రెండ్స్ ఇప్పుడు 11:33 అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ మనము పేపర్ ట్రేడ్లో మనము ఇక్కడ సో ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాము. తర్వాత మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాము. కానీ మనకి ఒక బిగ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇటు సైడ్. సో 45 పాయింట్లు మనకి ఇక్కడ క్యాచ్ చేసే స్కోప్ వచ్చింది. తర్వాత మార్కెట్ మళ్ళీ ట్రాపింగ్ చేసింది. సో ఇక్కడ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. సో ఈ
మనకి ఏదైతే ఈ బిగ్ క్యాండిల్గా మనం మార్కెట్ అయితే ఇక్కడ క్లోజ్ అయింది ఈ ఏరియాలో. సో ఇక్కడ మనం ఒకటి ఎంట్రీ తీసుకున్నా కానీ మనకి 45 పాయింట్లు మళ్ళీ ఒక నెక్స్ట్ ట్రేడ్కి అవకాశం వచ్చేది. సో ఇది సో ఇప్పుడు మళ్ళీ మార్కెట్ 9 EMAకి పైన వెళ్తుంది. సో ఇక్కడ మనకి అవకాశం వస్తుందా స్టాప్ లాస్ అనేది చూడాలి, ఇదొకటి. సో అదేవిధంగా మనకి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదంతా సైడ్ వేజ్ జోనే ఉంది. సో ఇక్కడ మనకి ఎంట్రీ అయినా కానీ మనం ట్రాప్ వేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి బిగ్ క్యాండిల్ పడ్డ తర్వాత ఇట్లా ఫుల్ బ్యాక్ దగ్గర తీసుకోవాలి. ఫస్ట్ ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ, 2 ఎంట్రీలే. సో ఇదంతా ఇవ్వలేదు. సో ఇదంతా మనకి ఇక్కడ మళ్ళీ టైంపాస్ చేసింది. ఇది ఒక చిన్న క్యాండిలే. సో ఇది పికపింగ్ అయితే లేదు. సో మళ్ళీ ఈ ఏరియాలో కొద్దిగా పికపింగ్ కనబడుతుంది, కానీ ఎంత డిలే చేసుకుంటే అంత బెటరు. లేదంటే ఇంకొక ఆఫ్టర్నూన్ టైంలో ఇంకొక ట్రేడ్. సో 2 ట్రేడ్స్ కానీ 3 ట్రేడ్స్ అట్లా లిమిటెడ్ చేసుకొని అవకాశం వచ్చినప్పుడు ఎంట్రీ అవుతా అనే ఛాన్స్ చూసుకోవడం బెటర్. ఇక్కడ చూసుకున్నట్టయితే RSI ఇక్కడ మనకు 55 ఉంది. సో 55 అంటే మొమెంటం లేనట్టే. మనకి కొద్దిగా 60 రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఇక్కడ 60 ఉండాలా, అంటే ఇంకా పెద్ద బిగ్ క్యాండిల్ పడాలి. ఈ ప్రెజర్ సరిపోదు మొమెంటంకి. సో ఇంకొక గట్టి క్యాండిల్ పడితేనే అప్పుడు ఫుల్ బ్యాక్ దగ్గర మళ్ళీ ఎంటర్ అయితే మనం అందులో ఆ ఫ్లోలో చిన్న ఒక 30-40 పాయింట్స్ క్యాచప్ చేయడానికి ఉంటుంది. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకు RSI చూసుకున్నట్టయితే 50 అంటే సైడ్ వేజే. సో ఇది చాలా అంటే మనం ట్రాప్ అయ్యే డేనే. సో మ్యాక్సిమం 1-2 తర్వాత 1 o'clock 2:30 టైంలో మళ్ళీ ఒక మూమెంటంకి ట్రై చేయాలి, లేకపోతే 2 ట్రేడ్స్ తోటి ఎండ్. సో ఇలా ట్రేడ్స్ లిమిట్ చేసుకోవటం, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ని డేలో. అదేవిధంగా మనము క్వాంటిటీ కూడా ఫిక్స్డ్గా ఏదన్నా ఒకటి. సో ఈ రెండింటిని లిమిట్ చేయటం అనేది చేసుకుంటూ వస్తేనే మనము ఇందులో సర్వైవ్ అవుతాం. సో కన్సిస్టెంట్గా చిన్నగా మార్కెట్లో అందులో ఉండగలుగుతాము. సో అది ఫ్రెండ్స్. సో నా అనాలిసిస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు.